దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 12వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 55 నుంచి 75 వచనాలు వరకు. ఇందులో నుండి దేవుని యొక్క వాగ్దానము 64వ వచనం. మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండెను. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మేఘారూఢుడై రాబోతున్నాడు. ఇందులో నుండి యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇప్పుడు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అంటే, ఒకటి, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అవును, ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు అనగా, మనం ఏదైనా తప్పిపోయినప్పుడు దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండానట్లు మీకు రాయిచున్నాను. ఒకవేళ పాపము చేసినట్లయితే తండ్రి వద్ద మన కొరకు ఆదరణకర్త అంటే ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్ లో అడ్వకేట్ అంటే లాయర్. మనం ఏదైనా మరి కేసుల్లో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మన పక్షాన వాద్యం ఆడటానికి లాయర్ని పెట్టుకుంటాం. అవునండి, దేవుడు మరి సాక్షాత్తు యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఒకవేళ తప్పిపోయిన వారి కొరకు కూడా దేవుడు విజ్ఞాపన చేస్తాడు. బైబిల్లో మరి లూకా సువార్త మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల వరకు మనం చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32, 33 వచనాలలో మరి శిష్యులతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, శిష్యులారా, మరి సాతాను మిమ్మల్ని జల్లించును. అవునండి, ఆ సమయంలో సీమోను, సాతాను నిన్ను జల్లించును. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అవునండి, పేతురు గారి కొరకు యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, తండ్రిని వేడుకున్నాడు. నువ్వు స్థిరపడిన తర్వాత అనేక మందిని బలపరచు. అవును, దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభువారు మన కొరకు ఒకటి విజ్ఞాపన చేస్తున్నాడు. 2, మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 56వ వచనములో రాయబడిన మాట, శిష్యులందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అవునండి, ఆ యొక్క సిలువ సమయంలో గెత్సేమనే తోటలో మరి రోమా ప్రభుత్వము సైనికులు మరి వచ్చి మరి యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోయారు. అవునండి, అద్భుతాలు స్వస్థతలు జరుగుతున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 66వ వచనంలో ఎప్పుడైతే సిలువను గురించి యేసు ప్రభువారు తెలియచేశాడో ఆ సమయంలో శిష్యుల్లో చాలా మంది అండి, దాదాపు 60 దగ్గరగా 70 మంది శిష్యులు, 58 మంది శిష్యులు వెళ్ళిపోయారు. వెనకకు తీసి ఇంకా మరి అన్నడు వెంబడించలేదు. అవును, చాలా మంది వెనకకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దయచేసి వారి కొరకు చూడవద్దు. నాకు తెలిసిన ఒక యుద్ధంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. 2 ప్రాణ స్నేహితులు, వారిద్దరూ మిలిటరీకి వెళ్ళారు. 2 సెలెక్ట్ అయ్యారు. మిలిటరీలో యుద్ధం చేస్తున్నప్పుడు, మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటారు కదా, యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులే ఒకే చోట ఒకే గదిలో చక్కగా ఒకరినొకరు ఎంతగానో ప్రాణంగా ప్రేమించుకుంటున్న వాళ్ళు ఇరువురు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారిలో ఒక అతనికి బుల్లెట్ తగిలి కింద పడి ప్రాణం విడుస్తున్నాడు. ఆ సమయంలో అతన్ని రక్షించాలి అనుకుంటే ఇతడు చనిపోతాడు. అవునండి, ఎవరో వ్యక్తులకి వెళ్ళి మీరు చూడవద్దు. వారి పడిపోయారు, ఈడు పడిపోయారు, నిలబడి ఉన్న వారిని చూడండి. హల్లెలూయా. యేసు ప్రభువారి దగ్గర పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. కానీ నువ్వు అలాగ ఉండవద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా
తెలియజేస్తుంది. చివరికి ఆజ్ఞ చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 75వ వచనంలో యేసు ప్రభువారు మరి 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావనేది మరి పేతురు గారు జ్ఞాపకానికి తెచ్చుకొని సంతాపపడి వేడ్చెను. అవును. యేసు ప్రభువారికి సిలువ అనేది తీర్పు తీర్చిన తర్వాత యేసు ప్రభువారిని సిలువ మరణం అనేది తీర్పు వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్తున్న సమయంలో మరి పేతురు గారు వైపు యేసు ప్రభు చూసినప్పుడు సంతాపడి ఏడ్చాడంట. అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడి ఏడ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువారిని మరి సిలువ మరణం అంటే ఆ నిరపరాధి రక్తమును నేను అప్పగించుదునని ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసునా? ఇస్కరియోతు యూదాకి పేతురు గారికి ఒకటే తేడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వచనాల్లోనేమో తానికి శిక్ష పడేట విధింపబట్ట చూచి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలు తీసుకువెళ్ళి మరి ప్రధాన యాజకులకి అక్కడ యాజకులకి ఇస్తే మాకేం పని నువ్వే చూసుకోమని చెప్పినప్పుడు ఆ యొక్క మరి 30 వెండి నాణేలు మందిరంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. అంటే ఇస్కరియోతు యూదా మనుషుల దగ్గర పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడలేదు. పాపిని క్షమిస్తాడని నమ్మటం లేదు. చాలా మంది ఈ దినాలలో యేసు ప్రభువారు నా పాపాలు క్షమించి రక్షిస్తాడని తెలిసి కూడా ఇక నేను భూమి మీద ఎందుకు బతకటం అనే ఊరిపోసుకునే వాళ్ళు, పురుగు మందు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మీరు ఉండగాకండి. దయచేసి దేవుడు